ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో అబ్దుల్ నజీర్ కు చికిత్స కొనసాగుతోంది. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో అబ్దుల్ నజీర్ కు చికిత్స కొనసాగుతోంది. మెరుగైన వైద్యం అందిస్తున్నామంటూ కూడా మణిపాల్ హాస్పిటల్ వైద్యులు చెబుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. యావిందు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున అస్వస్థతకు గురి కావడంతో ఆయనను మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు. మణిపాల్ హాస్పిటల్లో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. గతంలో కూడా ఆయన ట్రీట్మెంట్ కోసం అనేక మార్లు మణిపాల్ హాస్పిటల్ కి వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆయనను వెంటనే ఆయన అక్కడ ఉన్నటువంటి లోక్ భవన్ లో ఉన్నటువంటి సిబ్బంది మణిపాల్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే అంత ఇబ్బందికరంగా లేనప్పటికీ కూడా ఆయన ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళని కొంత అస్వస్థతకు గురైనట్లుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మెరుగైన చికిత్సను అందించేందుకు మణిపాల్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఏదైతే ఉందో వారంతా కూడా వెళ్లారు. అయితే ఆయనకు గతంలో కూడా మణిపాల్ హాస్పిటల్లో చికిత్స అందించారు కాబట్టి ఆయనకు గతంలోనే ఎండోస్కోపీ నిర్వహించాలని కూడా వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఎండోస్కోపీ తర్వాత ఆయన అనారోగ్యానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి.